హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ బ్లాగ్. సో ఈరోజు అయితే మా నాన్న వర్క్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో నాకేంటంటే ఏ షిఫ్ట్ అయితే చేయాలి, ఏ షిఫ్ట్ అయితే నాకు అవ్వగానే ఏ షిఫ్ట్ అయితే 4కి అయితే అయిపోద్ది అనమాట. సో నేను ఇంకా సాయంకాలమే ఇంకా 6కి చార్లపల్లి ట్రైన్ ఎక్కేసి ఇంకా నెల్లూరుకి అయితే వచ్చేసాను. ఇంకా రాగానే అలాగా నార్మల్గా తినేసి అయితే నిద్రపోయాను. సో ఇప్పుడు మార్నింగ్ అయితే లేవగానే నాకేమర్థం కదా అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ అంటే ఎవరి పనులు ఇట్లా అయితే ఉన్నారు. పొద్దున్న లేవగానే ఇంకా నేను మా తమ్ముడు మా నాన్న వర్క్ అయితే వచ్చేసాను. సో అంటే మా నాన్న మ్యాన్ పవర్ అయితే లేరు. సో నేను మా తమ్ముడు అయితే వచ్చి ఒకటి మా నాన్నకి అయితే హెల్ప్ చేస్తాము. వందన హోటల్ ఉంది కదా, సో దాని పక్కనే అయితే కొత్తగా అయితే కట్టారు గైస్. సో ఇది హోటల్ రెస్టారెంట్ నాకైతే తెలియట్లేదు, చాలా పెద్దగా ఇది ఉంది గైస్. చూడండి, ఎందుకో ఇంట్లో ఉంటే బోర్ పడుతుందని ఇంకా వచ్చేసాము. సో ఎటో మాకు మండే నుంచి మళ్ళీ బీ షిఫ్ట్. మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాలో కానీ ఫాలో అయితే చేసుకోండి గైస్ అండ్ లైక్ అయితే ఒకటి చేయండి గైస్. సో నేను చూపిస్తాను గైస్ ఈరోజు డేలో ఏమేమి జరిగింది. సో మా తమ్ముడు అయితే లిఫ్ట్లో అయితే వెళ్ళిపోయాడు గైస్, పనికి లిఫ్ట్లో వచ్చాడు గైస్, అంటే రిచ్ వర్క్ అనమాట. సో చూడండి ఇక్కడైతే అయిపోయి ఉంది ఆల్మోస్ట్. అంటే ఈ ఛానల్ అయితే బిగించున్నారు కదా, ఇదే ఛానల్. సో ఇంకా ఈ ఛానల్ చేసిన తర్వాత ఇంకా కరెంట్ వాళ్ళు వచ్చి వైరింగ్ లాగుతారు. సో వైరింగ్ లాగిన తర్వాత మేమైతే ఇంకా అది ఏమంటారు బోర్డు అయితే ఫిట్ చేస్తాము. సో ఫైనల్ అవుట్పుట్ మేమే ఇస్తాము. ఇంకా మాకంటే ఫైనల్ అవుట్పుట్ వచ్చే అది పెయింట్ వాళ్ళు ఇస్తారు. సో ఇదైతే అయిపోయింది మా వర్క్ అయితే ప్రజెంట్. వైరింగ్ అయితే లాగేసి ఇంకా సీట్ అయితే బిగించేస్తాము, ఫైనల్ వాళ్ళు చేస్తారు. సో ఇప్పుడు ఈ బోర్డు ఉంది కదా, ఇది కిందకైతే పంపించాలి నేను, కిందకైతే పంపించాలి గైస్. కింద కనపడుతూ ఉంది కదా రోడ్డు. సో ఇది అయ్యాపూడి సెంటర్ అనమాట. ఇంకా ఇది ఇటు వెళ్తే వేదపాలెము, ఇది వందన హోటల్ పక్కనే ఉంది గైస్. ఇది గైస్ ఇక్కడ ఉన్న బోర్డు అయితే పంపించేశాను. ఇప్పుడైతే నేను ఒక 3rd ఫ్లోర్లో అయితే ఉన్నాను గైస్. వందన హోటల్ పక్కనే అయితే ఉంది గైస్ ఈ సైట్. గైస్ అటు సైడ్ నేరుగా మీకు తెలుగు కాలనీ టవర్ అయితే కనపడతా వల్ల. సో ఇది అయ్యాపూడి అనమాట. అయ్యాపూడి దగ్గర అయితే ఉంది. ఇంకా అటు సైడ్ అయితే చూడండి మొత్తం అయ్యాపూడి సెంటర్ అయితే కనపడతా ఉంది. లిఫ్ట్ ఉందని మా తమ్ముడు అయితే లిఫ్ట్ని బాగా యూజ్ చేస్తున్నాడు గైస్. అంటే పైన స్టూల్ అయితే ఉందన్నమాట. సో ఆ స్టూల్ కానీ లిఫ్ట్లో నుంచే తీసుకొని వచ్చేస్తాడు. సో మంచి పని గైస్. పైన అయితే చేసాం కదా ఛానల్స్, సేమ్ యాస్టీస్ అలాగే వస్తుంది. ఇప్పుడైతే ఏం లేదు చూడండి, స్లాబ్ మీద అయితే ఏం లేదు, ఇది లెవెల్ పైప్ అంటుంది దీన్ని. సో దీంతో లెవెలింగ్ అయితే చేస్తాం. లెవెల్ తీసిన తర్వాత నేనైతే మీకు అయితే చూపిస్తాను గైస్. నేను మా తమ్ముడు ఇప్పుడు తీసేసి మళ్ళీ నేను వీడియో రికార్డ్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను ఈరోజు డే అంతా నేను చూపిస్తాను. అంటే మొత్తం మీకు ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను, అంటే మీకు చూపిస్తాను సీలింగ్ వర్క్ ఎలా చేస్తానని. అంటే నాకు ఒక బ్లాగ్ అని వచ్చినట్టు అయిపోద్ది గైస్. ఇంట్లో ఉంటే ఖాళీ ఫోన్ చూస్తూ ఉంటాం, మళ్ళీ ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం ఏమన్నా వీడియో చేద్దామని. సో ఇదే నాకు ఒక బ్లాగ్ లాగా నేను అనుకున్నాను కదా, వీక్లో 1 అయినా 2 అయినా బ్లాగ్ అయితే అప్లోడ్ చేయాలని. సో దానికోసం అయితే నేను అయితే రికార్డ్ చేస్తున్నాను గైస్. నాకు తెలిసి ఇప్పుడు వాయిస్ అయితే బాగా వస్తూ ఉంటుంది. అంటే దీంట్లో ఏం లేదు, మొత్తం ఎంటీఏ గైస్. చూడండి వెనకాల మొత్తం ఎంటీ అంటే ఏం లేదు, అంతా ఖాళీ. చూస్తున్నారు కదా, ఇది 2nd ఫ్లోర్. 3rd ఫ్లోర్లో అయితే అయిపోయింది. ఈ 2 ఫ్లోర్స్ అయితే చేయాలి. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నా ఇన్స్టాలో కానీ ఫాలో అయితే చేయండి గైస్ నన్ను. సో చాలా వీడియోస్ తీయాలి, కాకపోతే నాకు టైం అయితే దొరకట్లేదు. ఇప్పుడు టైం దొరికింది, కంటెంట్ దొరకలేదు. సో అలా జరుగుతూ ఉంటుంది. సో గైస్ లెవెలింగ్ అయితే అయిపోయింది అనమాట. అంటే వాటర్ లెవెలింగ్ చేస్తారు కదా, సో చాలామందికి అయితే తెలుసా ఉంటుంది. సో ఇది 4 కార్నర్స్లో అయితే చేస్తాము. అంటే 4 కార్నర్స్లో ఒక వాటర్ లెవెల్ అయితే చేస్తాం గైస్. మీకు ఈ కెమెరాలో సరిగా కనిపించకపోవచ్చు, అంటే ఇక్కడ కనపడుతుంది కదా, ఇది మార్కింగ్ అనమాట. ఇలాగ 4 కార్నర్స్ అయితే చేసాము. ఇంకా దాని తర్వాత వచ్చి ఇది మార్కింగ్ అయితే పైన చేసాము. అంటే ఏ విధంగా అయితే డ్రాయింగ్ టైప్లో గైస్. అంటే ఇప్పుడు మనకి సీలింగ్ ఉంటుంది కదా డ్రాయింగ్, అంటే ఇల్లు కట్టే ముందు మనం డ్రాయింగ్ ఎలా వేస్తాం. సో ఇలాగా దీని కానీ ఒక డ్రాయింగ్ టైప్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, అంటే ఇలా లైన్స్ ఉంది. నాకైతే మొత్తం వైట్గానే ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే లైన్గా ఉందా, అంటే దీని ప్రకారంగా అయితే ఛానల్ అయితే వస్తుంది. డ్రాయింగ్ అయిపోయిన తర్వాత ఇది వచ్చి అంటే డ్రిల్తో హోల్ అయితే చేస్తారనమాట. ఇది డ్రిల్ మెషిన్ పెద్దది. సో దీంతో అయితే ఇంకా డ్రిల్ అయితే చేసి ఇంకా వుడెన్ ప్లగ్ ఉంటుంది కదా గైస్. సో ఆ హోల్స్లో వుడెన్ ప్లగ్ అయితే ఫిల్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఆ ఛానల్ అయితే బిగిస్తాం కదా, దాన్ని పట్టుకోవడానికి వుడెన్ ప్లగ్ లోపల ఉంటుంది. అంటే ఆ ఛానల్ పెట్టి స్క్రూ అయితే వేస్తాం గైస్, అప్పుడే పట్టుకుంటుంది అనమాట. సో ఇంకా ఇది మొత్తం అంటే హోల్స్ అయితే అయిపోద్ది గైస్, ఎందుకంటే అది బిగియాలి కదా ఛానల్స్. సో హోల్స్ అయితే మొత్తం చుట్టూ అయితే వేసేస్తాము. ఈ బిట్ టైప్లో ఉంది, ఇది ఒక బిట్టు, అది ఒక బిట్టు, ఇంకా లాస్ట్ది ఇంకొక బిట్టు. సో అలా 3 బిట్స్లో అయితే ఉంది. ఇంకా హోల్ అయితే మొత్తం చుట్టూ అయితే హోల్స్ అయితే వేసేసి వుడెన్ ప్లగ్ అయితే వేస్తాము. సో ఇంకా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను మొత్తం వుడెన్ ప్లగ్ వేసిన తర్వాత.
సో గైస్ ఆల్మోస్ట్ హోల్స్ అయితే అయిపోయింది గైస్. హోల్స్ ఇది చేస్తాం కదా వుడెన్ ప్లగ్ కోసం. సో అయితే హోల్స్ అయితే అయిపోయింది. సో నేను లాస్ట్లో అయితే కట్ చేసి మీకు అయితే చూపిస్తాను గైస్. దీంతోనే కట్ చేయాలన్నమాట. ఇంకా ఇది టేపు, దీంట్లోనే మెజర్మెంట్ అయితే తీసుకోవాలి మనము. చూడండి ఇది దీంతోనే అది కట్ అవుతుంది. సో గైస్ ఇప్పుడు చెప్పాను కదా సపోర్ట్ అయితే కట్ చేయాలి కదా. సో ఈ విధంగా అయితే కట్ చేయాలన్నమాట. చూడండి కనిపిస్తూ ఉంది కదా. సో మొత్తం ఇలాగా ఒక 22 అయితే కట్ చేయాలి గైస్. అంటే పైనుంచి సపోర్ట్ ఇంక అప్పుడే స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఇది. సో ఇప్పుడు నేనైతే 2 అయితే కట్ చేశాను. ఇంకా ఇలాగా 2 అయితే కట్ చేశాను. ఇంకా 20 అయితే కట్ చేయాలి నేను. సో చూడండి దీంతోనే కట్ చేస్తున్నా. ఇదిగో ఇట్లా నొక్కి ఇంకా కొద్దిగా ఇట్లా బెండ్ చేస్తే ఇట్లా వస్తుంది. కాకపోతే ఇది చాలా నిజంగా ఇది చాలా అవసరం గైస్ మనకి. దీనివల్ల అయితే కట్ అవ్వద్దు. ఇది లేకపోతే ఇంకా అంతే గైస్ నిజంగా. సో నేనైతే ఆల్రెడీ ఒకటి కట్ చేశాను కదా 19 ఇంచెస్. సో దాన్ని బట్టి ఇంకా నేను దాన్ని మెజర్మెంట్ తీసుకొని ఇలా కొంత అయితే తీసుకుంటున్నాను గైస్. సో ఇలాగా దాని సైజే ఇంకా అన్నీ కట్ చేస్తాను. ఒక 22 అయితే కట్ చేస్తాను. చూడండి ఇది ఇటు పెట్టాము, ఇటు ప్రెస్ చేస్తాము గట్టిగా. మళ్ళీ ఇది ఇటు సైడు ఇటు పెట్టి ప్రెస్ చేస్తాము. ఇలా ఇంకా ఇలా చేసి కట్ చేసేస్తాం గైస్. సో గైస్ మార్నింగ్ అయితే వర్క్ వెళ్ళాను కదా. సో వర్క్ నుంచి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 అయితే టైం అయిపోతుంది. అంటే పొద్దున వెళ్ళాను కదా వర్క్కి. సో అక్కడి నుంచి ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చాను ఇంటికి. సో ఇంకా మా మమ్మీ ఇంకా దర్గాకి వెళ్దామని చెప్పింది. సో ఇంకా దర్గాకి అయితే వెళ్తున్నాము. సో గైస్ ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ వ్యూ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే దర్గాకి అయితే వెళ్తున్నాను. బారాషాహి దర్గా మన నెల్లూరులో అయితే ఉంది కదా. సో అక్కడికి వెళ్ళి నేను ఇంకా వ్యూ అయితే చూపిస్తాను. సో గైస్ దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుంది, పీస్ఫుల్గా ఉంటుంది గైస్. ఎప్పుడు చూసి నాకు దర్గాకి అయితే వస్తే పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇది మన బారాషాహి దర్గా అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడికైనా చెప్పాను కదా పార్క్ వెళ్ళాలని. సో అక్కడికైతే వెళ్తాము. కాకపోతే మా బంధువులు అయితే ఇక్కడికి వచ్చున్నారు. ఇంకా నేను అంటే లేట్ అవ్వద్దో ఏమో తెలీదు. పార్క్ ఏమో 6:37 ఆ టైంలో క్లోజ్ అయితే అయిపోద్ది. సో ఇక్కడే కాసేపు అయితే ఉంటాం గైస్. మా మమ్మీ అయితే మాట్లాడుతూ ఉంది వాళ్ళతో. వ్యూ అయితే ఎలా ఉంది, సూపర్గా అయితే ఉల్లా. సో గైస్ ఇక్కడికైతే వచ్చి ఉన్నాము. ఇక్కడ నేనైతే కూర్చోన్నాను. అంటే ఈ దర్గా దగ్గర అంటే ఈ టైంలో చాలామంది అయితే వస్తారు గైస్. మా నెల్లూరులో ఇదే మనకి అంటే మంచి ప్లేస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. చాలామంది అంటే ఇక్కడ ఉంది కదా లేకు, చెరువులా ఉంటుంది. సో అక్కడ అంతా వాటరే కదా. సో అందరూ ఆ గట్టు ఉంటుంది, ఆ గట్టు మీద వచ్చి అందరు కూర్చుంటారు. ఈవినింగ్ అయితే చాలామంది అయితే ఇక్కడికైతే వస్తూ ఉంటారు. సో మేమైతే 3కి అయితే వచ్చాం గైస్. ఇప్పుడు 3 అయితే టైం అయిపోయింది. ఇంకా దర్గా లోపలికి వెళ్ళేసి ఇలా వచ్చేసాము. ఇక్కడ సో గైస్ పార్క్ అయితే వెళ్ళలేదు, ఇంకా దర్గాకి అయితే వెళ్ళేసి వచ్చేసాము. సో ఇక్కడ మా నాన్న మా తమ్ముడు అయితే ఇక్కడ వర్క్ అయితే చేస్తూ ఉంటే అయితే మా నాన్న కాల్ చేసి కొద్దిగా రా నేను టౌన్లోకి వెళ్ళేసి వస్తా అని చెప్పారు. సో నేనైతే ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాను. టైం అయితే 7 అయితే అలా అయిపోయింది. సో ఇంకా అయితే వర్క్ అయితే ఇంకా కాలేదు, అంటే టైం పడుతుంది గైస్ ఇది. కాకపోతే నేనే ఇప్పుడు దీని మీద ఈ స్టూల్ ఉంది కదా గైస్, ఈ స్టూల్ మీద నేను ఇప్పుడైతే ఎక్కాను గైస్. నాకైతే చాలా భయం వేసేసింది నిజంగా. ఆ పైకి ఎక్కుతుంటేనే నాకు చాలా భయం వేసేసింది. అప్పుడు నిజంగా నేను ఎలా చేసేది, నేను అంతకుముందు దాని మీద అయితే ఎక్కితే నిజంగా బాగా చేసేవాడిని అంతకుముందు. కాకపోతే ఇప్పుడు నిజంగా పైకి ఎక్కుతుంటేనే నాకు చాలా భయం వేసేస్తుంది గైస్. ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు, అంత భయం వేస్తుంది పైకి ఎక్కుతుంటే. మళ్ళీ నడుస్తుంటే ఇంకా నా వల్ల అయితే కావట్లేదు, అసలుకి చెమటలు ఎక్కిపోతున్నాయి. సార్ అయితే నేను దీని మీద నుంచి పడ్డాను గైస్. ఆపరేషన్ అయితే జరిగింది. సో దానివల్ల నాకు భయంకరంగా భయం వేస్తుంది గైస్. నిజంగా నేనైతే నాకు ఎప్పుడు షాకింగ్గా ఉంది. అంటే ఆ భయంతో నాకు ఇప్పుడు షాకింగ్గా ఉంది. మా తమ్ముడు ఎలా ఎక్కి చేస్తున్నాడు నిజంగా గైస్. చాలా రిస్కీగా ఉంది గైస్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. కాకపోతే అప్పుడు చేసేవాడిని, నాకు అంతకి భయం ఏమి ఉండేది కాదు. ఈ మధ్య నిజంగా అంటే ఎప్పటి నుంచో చేయలేదు కదా, మళ్ళీ దాని మీద నుంచి పడినప్పటి నుంచి అసలు జస్ట్ చూస్తాను, కాకపోతే చేయను గైస్. నిజంగా చెమటలేట్ వచ్చేసి నాకైతే నిజంగా మీకు ఎలా చెప్పాలి నాకే అర్థం కావట్లేదు, అంత భయం వేసింది గైస్. ఆ స్టూల్ మీద స్టూల్ వచ్చి నా హైటే ఉంటుంది, ఎక్కువ హైట్ ఉండదు. మళ్ళీ కింద నుంచి చూస్తా సరేలే ఎక్కేయచ్చు ఏం కాదు అనుకుంటా. కాకపోతే పైకి ఎక్కే లోపల ఇంకా నా వల్ల అయితే కావట్లేదు గైస్. సో గైస్ చూడండి గైస్, ఛానల్స్ అయితే బిగించున్నారు కదా స్ట్రైట్గా మొత్తం లైన్గా అక్కడ లాస్ట్ నుంచి ఇక్కడ వరకు మొత్తం బిగించేస్తారు. సో ఇదే నాకు తెలిసి ఒక 3-4 అవర్స్ పడుతుంది గైస్. నేనేమనుకున్నా ఇప్పుడు నేను చేసేద్దాం అనుకున్నా. కాకపోతే పైకి ఎక్కుతుంటే నాకు నిజంగా చాలా భయం వేస్తుంది. ఎక్కడ లేని భయం నాకు దీన్ని ఎక్కుతుంటే వస్తుంది గైస్. అది
ఇది ఉంది కదా గైస్, ఇది కట్ చేసి అంటే కట్ చేస్తున్నా అక్కడ చూడండి, ఇది కట్ చేసి ఇది ఇప్పుడు పైన చూస్తున్నారు కదా స్ట్రైట్గా ఉంది కదా, ఇప్పుడు మా తమ్ముడు కట్ చేస్తున్నాడు కదా, సో ఇది ఇలా క్రాస్గా వస్తుంది మొత్తం, ఇలా 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 మొత్తం క్రాస్గా అయితే వచ్చేస్తుంది. అంటే మొత్తం క్రాస్గా ఇదంతా ఫిల్ అయిపోద్ది ఐరన్తో. పైన ఆల్రెడీ నేను పొద్దున్న మీకు చూపించాను కదా, అలాగైతే వస్తుంది. ఏమైతే చూడండి గాయస్ మొత్తం వ్యూ పైనుంచి బా ఎంత బాగుంది గాయస్, మొత్తం నిజంగా బా భలే ఉంది గాయస్, భలే ఉంది గాయస్ వ్యూ మాత్రం ఇక్కడ నుంచి పైనుంచి చూడండి గాయస్. ఇది కరెక్ట్గా అయ్యపూడి సెంటర్ దగ్గర అయితే ఉంది గాయస్ ఇప్పుడు. సో గైస్ ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. సో ఈరోజు అయితే డే అయితే అలా గడిచిపోయింది. మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే చేయండి గైస్. బాయ్ బాయ్.